వాళ్ళని, ముందుగా కూర్చునే వాళ్ళని, ముందుండాలి అనుకునే వాళ్ళని దేవుడు తప్పక దీవిస్తాడు. బైబిల్లో ఎన్నో ఆధారాలు వాటికి ఉన్నాయి. మంచిది. ఈ రాత్రి ఒక సాక్ష్యాన్ని మనం విన్నాం. నాగూర్ బాబు ఏ రీతిగా రక్షించబడ్డాడో, సంఘములో ఏ రీతిగా స్థిరపడి ఎదగాలని ఆశ కలిగి ఉన్నాడు. తన సాక్ష్యాన్ని విన్నాం. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. మరి కొద్దిసేపు దేవుని వాక్యం వినడానికి ప్రభువు నామమున ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ, ఏ బైబిల్ గ్రంథాన్ని అయితే నేను నా చేతిలో పట్టుకొని బోధిస్తున్నానో, ఈ బైబిల్ గ్రంథం విశిష్టమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివి పాడైపోయాము అన్న వాళ్ళు లేరు. ఈ గ్రంథానికి దూరంగా బతికి బాగుపడ్డాము అన్నవాళ్ళు కూడా లేరు. ఈ గ్రంథం మానవ జీవితాలను బాగు చేసే గ్రంథం. ఒకసారి ఆఫ్రికా దేశానికి తెల్లవాళ్ళు కొంతమంది పిక్నిక్ వెళ్ళారు. వాళ్ళల్లో నాస్తికులు ఉన్నారు. నాస్తికులంటే అర్థం దేవుడు లేడు అనేవాళ్ళు. అక్కడ ఆ నల్లవాళ్ళ దగ్గరికి వారు నరమాంస భక్షకులు. నరమాంస భక్షకులు అంటే మనుషులు తినే మనుషులు. మామూలుగా మనం కోళ్ళు, వేటలు, చేపలు ఇవి తింటుంటాం. నరమాంస భక్షకులు అంటే మనుషులు తింటుంటారు. వారి దగ్గరికి వెళ్ళి వాడి మధ్య తిరుగుతూ ఉండగా ఒక నరమాంస భక్షకుడు ఒక చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతున్నాడు. అతను చూసి ఈ వెళ్ళిన తెల్లవాళ్ళు అతన్ని ఏడిపిద్దామని దగ్గరికి వెళ్ళి, హలో, నీకు కూడా పిచ్చి పట్టిందా అని అడిగారు. అతను తలెత్తకుండా సీరియస్గా బైబిల్ చదువుతున్నాడు. నిన్నేనయ్యా అడిగేది, నీకు కూడా పిచ్చి పట్టిందా అన్నాడు. 2-3 సార్లు అడిగిన తర్వాత రెచ్చగొడుతూ ఉన్నప్పుడు అతను ఇలాగన్నాడు, తలెత్తి చూసి, నాకే ఈ పిచ్చి పట్టి ఉండకపోతే ఈ పాటికి నువ్వు నా పొట్టలో ఉండేవాడివి. అంటే నిన్ను చంపుకొని తినుండేవాడిని అన్నాడు. అంటే ఏంటి నువ్వు అనేది అంటే, దా అని తీసుకొని వెళ్ళాడు. ఆ పక్కనే అతను అంతకుముందు తిన్న నరమాంస భక్షకుడిగా అతను తిని పారేసిన చేతుల ఎముకలు, కాళ్ళ ఎముకలు, పుర్రెలు అక్కడ ఉన్నాయి. అంతేకాదు, మా చర్చికి రా అని తీసుకెళ్ళాడు. అక్కడ వారు ఒప్పుకునే విధానం వీరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళు ప్రార్థన ఎట్లా చేస్తున్నారంటే, ప్రభువా, దేవా, ఎంత దుష్టుణ్ణి ప్రభువా, ఎంత దుర్మార్గుణ్ణి ప్రభువా. ఒకరోజు విహారయాత్రకు భార్యాభర్తలు వస్తే వాళ్ళిద్దరిని చంపుకొని వండుకొని తిన్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, అలాంటి మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇంకొక అతను, ఒక యవనస్తుడు వస్తే అతనికి బాణం వేసి కొట్టుకుంటూ ఉంటే అతను గుండెకాయ లాక్కొని తిన్నాను ప్రభువా, క్షమించు ప్రభువా, అలాంటి నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అప్పుడు చెప్పాడు, చెప్పు, ఈ బైబిల్ గ్రంథం బ్రతుకు మార్చిందా లేకపోతే చెడగొట్టిందా అని అడిగాడు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అలాంటి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనం చేతిలో పట్టుకున్నాం. అందుకే దేవుడు తన వాక్యాన్ని మనకు ఈవిగా ఇచ్చాడు. దాని కొరకే భక్తుడు ఆ పాట రాశాడు, దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను అని. దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండం అనే పుస్తకంలో 32వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం 32:23 నేను చదువుతున్నాను. మీ బైబిల్స్లో గమనించండి. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి. నాతో పాటు మీరు కూడా చదువుతారా? మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి.
చదవబడిన ఈ లేఖనం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ఈ రాత్రి మనుషులను పట్టుకునే 4 మహాశక్తుల గురించి మీతో చెప్పాలని కోరుతున్నాను. 4 greatest powers that are trying to catch human beings. మనుషులను పట్టుకోవడానికి 4 మహాశక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటిల్లో మొదటి దాని గురించి ఈ రాత్రి మనం చదువుకున్నాం. పాపము. ఒకసారి ఒక సండే స్కూల్ టీచర్ పిల్లలకు కంఠతా వాక్యం నేర్పిందంట. ఈ వాక్యమే, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. ఆ పిల్లోడికి అది ఎలాగ అర్థమైందో వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సన్నివేశాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. వాడు ఇంటికి వెళ్ళి సంతోషంగా వాళ్ళ అమ్మతో చెబుతున్నాడట, అమ్మా నువ్వు రోజు ఇడ్లీ వేస్తున్నావు, కానీ మా సండే స్కూల్ టీచర్ ఏం చెప్పారంటే మీరు అట్లు చేయని ఎడల పాపం చేసిన వారు అవుతారు, కాబట్టి మీరు అట్లు చెయ్యాలి, నువ్వు అట్లు చేస్తేనే సరి, నువ్వు అట్లు చేయకపోతే పాపం అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పే అట్లు అది కాదు. అట్లు అంటే అలాగు అని అర్థం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి. దేవుడు తన గ్రంథములో రాయిస్తున్న మాట. ప్రియులారా, మనుషులను పట్టుకునే మొదటి మహాశక్తి పాపం. పాపం పాపం అంటే దేవుని వాక్యములో కనీసం ఒక 5 అర్థాలున్నాయి. ఆ 5 అర్థాల్లో యోహాను అనే భక్తుడు 2 అర్థాలు రాశాడు. మొదటి అర్థం ఏమన్నాడంటే ఆజ్ఞ అతిక్రమము పాపం అన్నాడు. అంటే దేవుడు ఒక ఆజ్ఞ మనుషులకు ఇచ్చాడు. ఎవరైతే ఆ ఆజ్ఞను మీరతారో, ఆయన గీసిన గీత మీరతారో, ఆయన రాసిన రాతకు వ్యతిరేకత చూపుతారో అది పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం. ప్రియులారా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి చేయకుండా దానికి వ్యతిరేకంగా చేయడం పాపం అని బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంది. అదే యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగన్నాడు, సకల దుర్నీతియు పాపం అన్నాడు. ఏమన్నాడు? సకల దుర్నీతియు పాపం. దుర్నీతి అంటే అర్థం ఏంటంటే లోకములో కొన్ని రకాలైన నీతి ఉంటుంది. నీతి అంటే అర్థం ప్రమాణం అని, స్టాండర్డ్ అంటారు. మొదటిది స్వనీతి, రెండవది లోకనీతి, మూడవది దైవనీతి, నాలుగవది దుర్నీతి. మొదటిది స్వనీతి. స్వనీతి అంటే అర్థం నాకు ఏమై తోస్తుందో, నేను ఏదైతే మంచి అనుకుంటానో, నాకు మంచి అనిపించింది చేయడం, దాన్ని స్వనీతి అంటారు. నాకు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అనేది స్వనీతి. తప్పు, పాపం అని బైబిల్ చెప్తుంది. రెండవది లోకనీతి. లోకములో కూడా ఒక నీతి చెప్పన. లోకములో ఇలాగంటారు, నువ్వు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి. ఇది ఎక్కడి నుంచి పుట్టిందంటే శుక్రాచార్యుడు అనే ఆయన ఆ నీతి చెప్పాడు. ఆ పద్యం ఇలా ఉంటుంది, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు నగము 100 అదిప ఓ రాజా. వారి జాక్షులందు ఆడవాళ్ల విషయములో, వైవాహికములందు పెళ్ళిళ్ళ విషయములో ప్రాణం పోయేటప్పుడు విత్తం, డబ్బు పోయేటప్పుడు మానం పోయేటప్పుడు, అది భంగమయ్యేటప్పుడు బొంకవచ్చు, అబద్ధమాడొచ్చు, అఘము పాపము 100 అనిపించుకోదు అదిపా ఓ రాజా అని చెప్పాడనమాట. దాన్నే శుక్రనీతి అంటారు. అది కూడా నీతే, వినడానికి బాగా ఉంది, కానీ దేవుని దృష్టిలో అది కూడా నీతి కాదు. మొదటిది స్వనీతి, రెండవది లోకనీతి, మూడవది దుర్నీతి. అంటే చెడుతనాన్ని కూడా గొప్పగా చెప్పటం,
చెడుతనాన్ని కూడా గొప్పగా చెప్పటం, అది దాన్ని ఎంత గ్రేట్గా చెబుతున్నాడో. దాన్నే దుర్నీతి అంటారు. ఒక భార్య భర్త పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద మనిషి తీర్పు చెప్పడానికి వెళ్ళాడు. ఎందుకురా రోజు పోట్లాడుకుంటారు మీరు అని అంటే, ఏమొచ్చిందానా, నా మాట వింటలేదు ఈవిడ అంటే, సిగ్గులేదురా మాట చెప్పటానికి, నువ్వు ఒక్కదాన్ని ఏలుకోలేకపోతున్నావు, నేను చూడరా ముగ్గురిని ఏళ్తున్నాను అంటున్నాడు. అంటే ముగ్గురిని ఏళ్తున్నానన్న పనికి మాలిన తత్వాన్ని ఎలా చెప్తున్నాడు? దుర్నీతి. దుర్నీతి అంటే చెడును గొప్పగా చెప్పటం, చెడును నీతిలాగా చెప్పటం, చెడును సమర్థించుకోవడానికి గొప్పలు చెప్పుకోవటం. అందుకే యోహాను తన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగన్నాడు, సకల దుర్నీతియు పాపం. అర్థమైందా? మొదటిది ఆజ్ఞాతిక్రమం పాపం, రెండవది సకల దుర్నీతియు పాపం. మరలా మనం వెనక్కి వస్తే మరొక భక్తుడు పౌలు కనబడతాడు. పౌలు రోమీయులకు రాస్తూ 14వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగన్నాడు, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఏంటండి? విశ్వాస మూలం కానిదేదో అది పాపం. అంటే మనం చేసే పనిలో విశ్వాసము లేకపోతే అదేమవుతుంది? పాపం. విశ్వాస మూలంగా అనేది పాపం. కొన్నిసార్లు అందరు దేవుడి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మీరు ఇచ్చేస్తున్నారు అప్పుడే. హల్లెలూయా హల్లెలూయా అంటే ఒక ఆయన ఎలవై 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 అన్నాడు, ఆయన కూడా చెయ్యెత్తాడు. అందులో విశ్వాసం లేదు, పాపం. పాపం అది. ఎవరో చెప్పారని నువ్వు చేయడం కాదు, నీ లోపట ఒరిజినల్ ఇన్స్టింక్ట్ లేకుండా ఊరికే చెయ్యెత్తావు అనుకో, విశ్వాసం లేకుండా చేసే పని ఏమవుతుంది? పాపం. పాపం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఈ స్థలానికి వచ్చావు, ఎందుకు వచ్చావు? హెన్రీ గారి వాక్యం చెబుతారనా, పేతురు గారి మీటింగులు పెట్టారనా, సుధాకర్ బాబు వాక్యం చెప్తాడనా, బాగా విందామని వచ్చావా? దేవుడు ఇక్కడ ఉన్నాడని వచ్చావా? ఆ విశ్వాసం లేకుండా నువ్వు ఇక్కడ కూర్చుంటే అది కూడా పాపం. విశ్వాసం మూలము కానిది ఏదో, వాట్ ఎవర్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. విశ్వాసం మూలము కానిది పాపం. ఇది మూడవది. నాలుగవది, ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను సామెతలు అనే పుస్తకంలో ఇలా రాశాడు. 24వ అధ్యాయం 9వ వచనంలో, మూర్ఖుని యోచన పాపం. అంటే మూర్ఖంగా బ్రతికే వ్యక్తి, నాకన్నీ తెలుసు, నాకు తెలియందేమీ లేదు అన్నట్లుగా బ్రతికే వ్యక్తి, అతని ఆలోచనలో పుట్టే, అతని బుర్రలో పుట్టే ప్రతి ఆలోచన పాపం. నేననలేదు ఆ మాట. ప్రపంచములోనే అత్యంత జ్ఞానవంతుడు అని సాక్ష్యము పొందిన సొలొమోను అన్నాడు ఆ మాట. మూర్ఖంగా ప్రవర్తించేవాడి బుర్రలో పుట్టే ప్రతి యోచన పాపం, సిన్. అర్థమవుతుందా? పాపము ఏ రూపేణ ఉన్నా అది పట్టుకుంటుంది అని తెలుసుకోండి అంటున్నాడు. ఇన్ని మాటలు నేను చెప్పాను, మరొక మాట కూడా చెప్తాను. ఆ తర్వాత యోహాను ఏమన్నాడో చెప్పాను, పేతురు ఏమన్నాడో చెప్పాను, పౌలు ఏమన్నాడో చెప్పాను, సొలొమోను ఏమన్నాడో చెప్పాను, యాకోబు ఏమన్నాడో చెప్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగన్నాడు, మేలైనది చేయనెరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే మంచి 4వ అధ్యాయం 4:17, 5:17 అన్నాను, 4:17లో ఏది మంచిదో అది చెయ్యాలని తెలుసు కానీ చెయ్యవు, అదే పాపం. మేలైనది చేయనెరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగును. అర్థమవుతుందా? పాపం పట్టుకుంటుంది. వీటన్నిటిని క్రోడీకరిస్తే ఒక ఆయన ఇలా చెప్పాడు, పాపం అంటే అర్థం ఏంటంటే, దేవుడు దేన్ని చూసైతే తట్టుకోలేడో, దేవుడు దేన్ని చూసైతే ఓర్చుకోలేడో అదే పాపం.
దేవుడు దేన్ని చూసి ఓర్చుకోలేడు. అదే పాపం. ఈ పాపం పట్టుకుంటుంది. అందుకే ఒక ఆయన పాపాన్ని గురించి ఇలా నిర్వచనం చెప్పాడు. పాపం పరిచయం అయ్యేటప్పుడు అపరిచితుల్లాగా వస్తుందంట, అతిథిలాగా కూర్చుంటుందంట, అధిపతిలాగా ఏళ్తుందట. ఎలాగొస్తుంది? అపరిచితుల్లాగా. ఎలా కూర్చుంటుంది? అతిథిలాగా. తర్వాత ఎలాగేళ్తుంది? అధిపతిలాగా. సిన్ కమ్స్ యాజ్ ఎ స్ట్రేంజర్, సిట్స్ యాజ్ ఎ గెస్ట్, రూల్స్ యాజ్ ఎ డిక్టేటర్. పాపము యొక్క నైజం అది. అందుకే ప్రభువు ఇలాగన్నాడు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. 6 అడుగుల మనిషి 6 అంగుళాల చుట్టకో 6 సెంటీమీటర్ల బీడీకో దాసుడు. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపం పట్టుకుంటుంది. 1970 దశకంలో బిల్లా రంగా అనే 2 కరడుగట్టిన నేరస్తులు ఉన్నారు. వారి పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది. సినిమా నేను చూడలేదు, కానీ వారి పేరు మీద వచ్చిందని వార్తాపత్రికల్లో వేయగా అది చదివి మీతో చెప్తున్నాను. వారు అప్పటికే అనేక నేరాలు చేసి బెయిల్ మీద బయటకు వచ్చి, అయినా నేర ప్రవృత్తి మానకుండా తిరుగుతూ ఉండగా, ఒకరోజు ఢిల్లీలో వారు తిరుగుతుండగా ఆ ఢిల్లీ వీధుల్లో, అరే మనం ఇప్పటిదాకా చిన్న చిన్నవి చేశాం, ఏదైనా ఒక పెద్ద నేరం చేయాలరా అని అనుకుంటూ ఉండగా యవనస్తురాలు ఒక పాప, వాళ్ళ తమ్ముడు 2 కలిసి మిలిటరీ కారు తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నారు. అరే వీళ్ళని గనక పట్టుకుంటే ఒక్కసారి భారతదేశంలో అందరి దృష్టిలో పడవచ్చు అని అనుకున్నారు. ఊరు శివారు దాటేదాకా ఎదురు చూసి దాటగానే ఆ కారుని అటకాయించి వారు వీళ్ళిద్దరిని బలవంతంగా మారణాయుధాలు చూపించి వీళ్ళ కారులోకి లాగి తీసుకొని అడవిలోకి తీసుకొని వెళ్ళారు. తీసుకొని ఆ అక్క పేరు గీత, ఆ తమ్ముడి పేరు సంజయ్. ఈ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే తమ్ముడు చూస్తా ఉండలేకపోయాడు. వెంటనే వాళ్ళ దగ్గరున్న కత్తితో ఈ అబ్బాయిని చంపేశారు. ఈ అమ్మాయిని 2 కలిసి పాడు చేసి కేస్ మళ్ళీ అందరూ తెలిసిపోతుందేమోనని ఒక బండరాయి ఉంటే ఆ రాయి పెట్టి తలకాయ మీద కొట్టి చంపేశారు. ఏం ఎరగనట్టుగా వచ్చేశారు. ఆ రోజుల్లో కొంతమంది చూచాయిగా గమనించి పోలీసులకు అర్థం కాకుండా నేరం చేసి తప్పించుకొని తిరుగుతున్న వీరు ఎవరై ఉంటారా అని అందరూ ఆలోచన చేస్తూ ఉండగా అప్పటికే ప్రతిపక్షాలన్నీ వీధుల్లోనికి వచ్చి ఒక మిలిటరీ ఆఫీసర్కు మిలిటరీ ఆఫీసర్కే సంరక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్యులకు ఎలాగూ సంరక్షణ ఇవ్వగలదు అని రోడ్లెక్కి ధర్నా చేస్తూ ఉండగా అన్ని వార్తాపత్రికల్లో, ఆ రోజులు టీవీలు లేవు, చాలా తక్కువ, ఎక్కడో 1 ఉండేది, రేడియోల్లో వార్తాపత్రికల్లో ప్రచురం చేస్తూ ఉండగా వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇంత నిఘా ఉంటుందని, ఇంత ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి పెడతారని అనుకోలే. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, పోలీసులు వస్తున్నారు, వీళ్ళని వెతుకుతున్నారు అని తెలిసి అప్పుడు దాకున్న క్రాఫ్ని గుండుల్లాగా కొట్టించుకొని ఏమెరగనట్టుగా బట్టలు మార్చుకొని తిరగడం మొదలుపెట్టారు. అయినా నిఘా ఎక్కువైంది, తిరుగుతానే ఉన్నారు, వెతుకుతానే ఉన్నారు. అయినా భయం వాళ్ళ మనసును వెంటాడుతూ ఉంది. నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమందితో పరిచయం ఉంది. వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు ఇలాగ అడిగాను, అంకుల్ మీరు నేరస్తుల్ని ఎలా పట్టుకుంటారు అని అన్నాను. అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేరస్తుల్ని మేము పట్టుకోవడానికి 2 సులభమైన పద్ధతులు ఉంటాయి. మొదటిది వాళ్ళ కళ్ళు, రెండవది వాళ్ళ ఒళ్ళు అన్నాడు. కళ్ళు ఎలాగ పట్టుకుంటారు అంకుల్ అన్నాను. నేరం చేసిన వాడు, తప్పు చేసిన వాడు తిన్నగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు. వాడు దొంగగా నక్కి ఉంటాడు. ఇది ఎక్కడ మనం చూస్తాం?
ఆదికాండం 4వ అధ్యాయంలోనే చూస్తాం. దేవుడు కయ్యీనుతో మాట్లాడేటప్పుడు ఆ మాట అన్నాడు, ఏ కయ్యను, ఎందుకు ముఖం అలా పెట్టుకున్నావు? సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకోవా అన్నాడు. అంటే సత్క్రియ చెయ్యని వాడు కళ్ళు తేటగా ఎదుట వ్యక్తిని చూడలేడు. మీ పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేకపోతున్నారు అంటే వాళ్ళెక్కడో పతనమయ్యారని అర్థం. ఇదే రుజువు. అది నంబర్ 1. రెండవది ఒళ్ళు. ఒళ్ళంటే వారి శారీరక పరిభాష, బాడీ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు ఒక విచిత్రంగా, వింతగా, తిక్కగా ప్రవర్తిస్తుంటారు. దాన్ని బట్టి పట్టుకుంటాం అన్నారు. నేర నిరోధక శాఖ వాళ్ళు చెప్పిన మరొక రుజువు ఏంటంటే, నేరస్తుడు ఎంత తెలివి కలిగిన వాడైనా కనీసం ఒక్క ఆధారమైనా వదులుతాడు. దాన్ని బట్టే పోలీసులు నేరాలను ఛేదిస్తుంటారు. అది వాస్తవం. కాబట్టి వీళ్లను తప్పించుకొని తిరుగుతూ ఉండగా, ఎలాగైనా పట్టుకోవాలని వారంతా ఎదురు చూస్తూ ఉండగా వీళ్ళకి భయమేసి, అరే మిలిటరీ వాళ్ళ ఆ పిల్లల్ని కదా మనం ఇలా చేసింది, కాబట్టి అసలు మిలిటరీ వాళ్ళు ఎతుకుతున్నారు, పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు, కాబట్టి మనం ఏకంగా మిలిటరీ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి మిలిటరీ బట్టలు వేసేసుకున్నారు. జరిగింది చెప్తున్నాను. ఇక ఢిల్లీ రైల్వే స్టేషన్లో బాంబేకు పారిపోదామని కదులుతున్న ట్రైన్ ఎక్కారు. కదులుతున్న ట్రైన్ ఎక్కడం బాగానే ఉంది, కానీ ఎక్కి మిలిటరీ బోగీలో ఎక్కారు. ఎక్కగానే ఆల్రెడీ నేరం చేసిన వాళ్ళని ఎలా పట్టుకోవచ్చో మీకు ఇప్పుడే చెప్పానుగా. ఎక్కగానే నాలుగు కరుచుకున్నారు. అరే మనం ఎక్కాంరా. దిగి పారిపోతూ ఉండే టైంలో ఒక మిలిటరీ ఆయన అడిగాడు, ఎవరు మీరు అంటే, మేము సార్ మిలిటరీ వాళ్ళం అన్నాడు. ఎక్కడ మీ రెజిమెంట్ ఎక్కడ అని అంటే వాళ్ళు ఏదో చెప్పారు. అయితే మీ ఐడి కార్డు ఏది అన్నారు. అక్కడ ఉంది అన్నారు. ఎక్కడుంది తీసుకురండి అన్నారు. వెంటనే అనుమానం వచ్చి పక్కన అతను అన్నాడు, వీళ్ళు ఎవరి కోసమైతే పోలీసులు గాలిస్తున్నారో వారికి లాగా ఉంది అని అనగానే, చెప్పండి మీరంటే, లేదు సార్ ఒట్టు సార్, అమ్మతోడు సార్, నమ్మండి సార్ అన్నారు. వెంటనే మా పక్కన ఆయన తుపాకీ తీసి మడెం తిప్పి డొక్కల్లో 2 గుద్దేటప్పటికి పాము మెలికలు తిరిగినట్టు మెలికలు తిరిగిపోయి అప్పుడు ఒప్పుకున్నారు, అవును సార్ మా పేరు బిల్లా రంగా. పాపం పట్టుకుంటుంది. అందుకే అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, నీవు కొద్ది కాలం కొంతమందిని మోసం చేయొచ్చు, చాలా కాలం ఎక్కువ మందిని మోసం చేయొచ్చు, అన్ని కాలాలు అందరినీ మోసం చేయలేవు. యు మే డిసీవ్ సమ్ పీపుల్ ఫర్ షార్ట్ టైమ్, మెనీ పీపుల్ ఫర్ లాంగ్ టైమ్, నాట్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. బైబిల్ కూడా మాటే చెప్పింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. దొరికారు. వాళ్ళని తీసుకొని విచారించి ఉరిశిక్ష వేసే టైంలో ఆ రంగా అనేవాడు ఇలాగన్నాడంట. ఆ రాత్రి అంతా నిద్రపోలేదంట. అదంతా తలారి చెప్పిన మాటలు విని చదివి నేను చెప్తున్నాను. ఈ మాటలు కథలాగా చెప్పడంలో వాస్తవంగా జరిగింది. ఉరిశిక్ష వేసేటప్పుడు అన్నాడంట, అప్పుడు కళ్ళల్లో నీళ్లు గారిని అంట. ఏం ప్రయోజనం? పాపం పట్టుకుంది. ప్రియులారా, పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త. పట్టుకుందంటే వదిలిపెట్టదు. పాపం పట్టుకుందంటే వదిలిపెట్టదు. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి అంటున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మరి ఎవరిని పట్టుకుంటుంది పాపం? రోమాపత్రిక ఎలా చెబుతుంది? 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, మరి అందరూ పాపం చేస్తే పాపం అందరినీ పట్టుకుంటుంది. మరి పాపం ఎలా పట్టుకుంటుంది అని అంటే కొన్ని మాటలు చదువుతాను రండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ఇలా రాయబడింది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం,
దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాప పాశముల వలన, పాప సేమ్యా పాశాలు కాదు ఇవి. ఏం పాశాలు? పాప పాశాలు. సేమ్యా పాశాలంటే మింగొచ్చు, కానీ ఇది పాప పాశం. సేమ్యా పాశం మింగేది, పాప పాశం బంధించేది. పాప పాశము వలన బంధింపబడును. పాపం కట్టేస్తుంది, అది తాడు లాంటిది. పాప పాశముల వలన బంధింపబడును. పాపం ఎలా పట్టుకుంటుందో మరొక మాట చెప్తాను రండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 12వ వచనం. కీర్తనలు 40:12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను చెప్పాలి పెద్దగా. తరవటానికి ఏముండాలి? కాళ్ళు ఉండాలి. పాపానికి కాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, అది తరుంతుంది. తర్వాత మాట, నా దోషములు నన్ను తరిమి పట్టుకోవాలంటే ఏముండాలి? చెయ్యి ఉండాలి. పాపానికి చేతులున్నాయి, అది పట్టుకుంటుంది. పాపం తాడు లాంటిది, కట్టేస్తుంది. పాపం కాళ్ళున్నాయి, తరుంతుంది నీ వెంట. వీళ్ళని ఎవరు తరిమారు? బిల్లారంగాల్ని ఎవరు తరిమారు? వాళ్ళ పాపమే వాళ్ళని తరిమింది. వాళ్ళని ఎవరు పట్టించారు? వాళ్ళ పాపమే వాళ్ళని పట్టించింది. పాపం పాపం అర్థమవుతుందా సోదరులారా? పాపమంత తీవ్రమైనది. పాపం పాపం అనేలాంటి పాపం కాదది. పాపమంత భయంకరమైనది. పాపం తరుంతుంది, పాపం పట్టుకుంటుంది. మరొక మాట చెప్తాను రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. సాక్ష్యం పలకటం అంటే పాపానికి ఏముంది? నోరు. అర్థమైందా సోదరుడా సోదరి? పాపము చేసే వాళ్ళందరూ గుర్తించాలి, పాపం తాడు లాంటిది, అది బంధిస్తుంది. పాపం తరుంతుంది, దానికి కాళ్ళున్నాయి. పాపం పట్టుకుంటుంది, దానికి చేతులున్నాయి. పాపం నీ మీద సాక్ష్యం పలుకుతుంది, దానికి ఏముంది? నోరుంది. మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనిడి. ఇదివరకటి రోజుల్లో గోదావరి నదికి వరదలు వస్తుండేవి. ఈ ఎగువ ప్రాంతంలో వరదలు వచ్చి ఆ వరద నీరంతా దిగువ ప్రాంతానికి కొట్టుకొని వెళ్తుండేది. అక్కడ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే దగ్గర ఆ వరదకు కొట్టుకొచ్చేవి పెట్టెలు, సామాన్లు మాకు దొరుకుతాయేమోననుకొని కాటికాడ నక్కల్లాగా కూర్చుండేవాళ్ళు కొందరు. ఎందుకంటే సామాన్లు పోయినాయి అని పయ్యోళ్ళు ఏడుస్తుంటే సామాన్లు దొరికినాయి అని వీళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒకటి దొరుకుతుందని. అందులో ఒకడు, అరే ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను, నాకు ఒక మంచి రగ్గు దొరికితే బాగుంటుందని తెల్లవారుజాము వెళ్ళాడట. వెళ్తే నిజంగానే కొట్టుకొని వస్తుంది నల్లటి కంబళి. బా సూపర్ రా, ఈ దెబ్బకి నా చలి బాధలు తీరిపోతాయని ఎవరితో చెప్పకుండా అమాంతంగా నదిలోకి దూకెళ్ళి దాన్ని వాటేసుకున్నాడు. అది కూడా వీడిని వాటేసుకుంది. ఇక అక్కడి నుంచి కేకలేస్తున్నాడు ఆడు, అరే సుబ్బయ్య, రామయ్య, కొండయ్య, రండ్రా రండ్రా అంటే, ఏంట్రా ఎందుకురా అంత బాగా పిలుస్తున్నావు అంటే, అరే ఏదో పట్టుకుందరా నన్ను రండ్రా అని అంటున్నారు. ఏంట్రా నిన్ను పట్టుకుంది ఏంట్రా, వదిలేసి రారా అంటే, అరే నేను వదిలేసి 10 నిమిషాలు అవుతుందిరా, అది నన్ను వదలలేదురా అన్నారు. ఏం పట్టుకుందరా నిన్నంటే, ఎలుగుబంటి రగ్గు అని పట్టుకున్నాడు. కానీ వాడు పట్టుకున్న దేన్ని? పాపం కూడా అంతే. నీకేదో తృప్తి ఇచ్చేలాగా,
నీకేదో మేలు చేసేలాగా, నీకేదో సహాయం చేసేలాగా, నీకేదో అవసరం తీర్చేలాగా కనబడుతుంది, కానీ పట్టుకున్నాక వదిలే ప్రసక్తే లేదు. ఎవ్వరూ వెళ్ళలా. ఆ ఎలుగుబంటి వీడు ఇద్దరు సముద్రంలోకి కొట్టుకుపోయారు. పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త. ఇది మొదటి మహాశక్తి. ఏం పట్టుకుంటుంది? పాపం, సిన్. రెండవది చెప్తాను రండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకా 13:16 వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను, మనిషిని పట్టుకునే రెండవ మహాశక్తి ఏంటో తెలుసా? సాతాను. చెప్పండి, ఏంటది? సాతాను కూడా పట్టుకుంటాడు. సాతాను పట్టుకుంటాడు. సాతాను ఎవరిని పట్టుకుంటాడు? పాపం ఎవరిని పట్టుకుంటుందో సాతానుడు వారిని పట్టుకుంటాడు. సాతాను పట్టుకుంటాడు. అమ్మా, అయ్యా, సాతానుడు ఎవరిని పట్టుకున్నాడు? ఇక్కడ రండి. ఎవరిని పట్టుకున్నాడు? అబ్రహాము కుమార్తె. ఎవరండి? అందరూ చెప్పండి. అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకు. అంటే విశ్వాసుల తండ్రి పిల్లలను కూడా పట్టుకుంటాడా? పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? నాన్న విశ్వాసం కొడుక్కు రాదు. నాన్న పాపం కొడుక్కు వస్తుంది, కానీ నాన్న విశ్వాసం కొడుక్కు రాదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి లోబడటం వారిదే, ఎవరి రక్షణ వారిదే. అర్థమైందా? అయితే ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన ఈవిడ అబ్రహాము కుమార్తె అయిన ఎవరి చేత బంధించబడింది? సాతాను చేతిలో బంధించబడింది. ఆవిడ సీనియారిటీ ఎంత? 18 ఏళ్ళు ఉందా? 11వ వచనం చూడండి. 18 ఏండ్ల నుండి ఏం దయ్యం పట్టింది? ఆ సాతానికి ఏం పేరు? పెద్దగా చెప్పాలి. బలహీనపరుచు దయ్యం. ఏం దయ్యం పట్టింది? ఇక్కడ కూర్చున్న వాళ్ళను కూడా ఏం దయ్యం పట్టింది? బలహీనపరుచు దయ్యం. బలహీనపరుచు దయ్యం అంటే అర్థం ఏంటో చెప్తాను, వినండి. చెయ్యాలనుకుంటారు, చేయలేరు. రక్షణ పొందాలనుకుంటారు, పొందరు. బాప్తిసం తీసుకోవాలనుకుంటారు, తీసుకోరు. బోల్డ్ మందికి పట్టింది ఆ దెయ్యం. ఎక్కడ? నందిగామలో ఉద్యోగం ఉంది అయ్యా అంటే, ఎప్పుడు? ఎక్కడ? జీతం ఎంత? ఎప్పుడు అప్లై చేయాలి? ఎవరిని కలవాలి? ఎన్ని ప్రశ్నలు అడుగుతారో. రక్షణ పొందందాయా బాబు అంటే, పొందుదాం, చూద్దాం, 2025 వస్తుందిగా, చూద్దాం. ఉద్యోగం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు? ఎక్కడ? ఎంత ఆత్రమో. వీళ్ళాత్రం చల్లగుండా. అదే రక్షణ పొందండి అయ్యా, బాప్తిసం తీసుకోండి అయ్యా అంటే, తీసుకుందాం, చూద్దాం, చేద్దాం. ఏం దెయ్యం అది? బలహీనపరచు దెయ్యం. పరీక్ష చేసుకో. ఎంత ఆ దెయ్యం నిన్ను పట్టిందో లేదో. ఇంకా రక్షించబడకపోతే ఆ దెయ్యం యొక్క ప్రభావం కింద నువ్వు ఉన్నావు. ఏం దెయ్యం? బలహీనపరచు దెయ్యం. ఈ దెయ్యం ఎక్కడ ఈ పట్టుకున్నందువల్ల ఏం జరిగింది? చదవండి, అదే 11వ వచనం. బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె ఏం వంగిపోయింది? నడు వంగిపోయింది. దయ్యం పట్టిన స్త్రీ ఏం వంగిపోద్ది? నడు వంగిపోద్ది. వెంటనే మీకు అనుమానం రాదు, సార్ మా నడువులన్నీ బాగానే ఉన్నాయిగా అని. నడువు అంటే అర్థం ఏంటో చూపిస్తాను రండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను ఇప్పుడు చెప్పండి, ఏం పట్టింది? దేన్ని పట్టింది? మనసును పట్టింది. నడు వంగిపోయిన వాళ్ళు ఎక్కడ చూస్తారు? ఏమండి, నడు వంగిపోయిన వాళ్ళు ఎక్కడ చూస్తారు? కిందే చూస్తారు. నడు వంగిపోయిన వాళ్ళు చూపులన్నీ కిందే ఉంటాయి. ఇప్పుడు మీ చూపులు
కింద ఉన్నాయో లేదో చెప్తాను. కింద అంటే ఏంటి? భూ సంబంధమైన వాటి మీద. ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నందిగామలో హోటళ్ళు ఎక్కువైనాయా తక్కువైనాయా? ఎక్కువైనాయి. కానీ ఏ హోటల్ అయినా ఖాళీగా ఉందా? రోడ్డు పక్కన కొట్టు కూడా ఖాళీ లేదు. ఎప్పుడు ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏమి ధరించుకుందామా. బట్టల కొట్లు ఖాళీ లేవు, కొట్లు ఖాళీ లేవు. కానీ చర్చిలు ఖాళీ అవుతున్నాయి. ఎందుకు? నడుము లొంగిపోయినాయి. ఆలోచన అంతా ఎక్కడుంది? భూమి మీదే. అందుకే ప్రభు అపోస్తలుడైన పౌలును ప్రేరేపించి కొలస్సీలకి ఇలా రాశారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మీ దృష్టి ఉండాలి. దీన్ని బట్టి చెప్పొచ్చు, నిన్ను సాతానుడు పట్టుకున్నాడో దేవుడు పట్టుకున్నాడో. దేవుడు పట్టుకుంటే నీ దృష్టి పైన ఉంటుంది, సాతాను పట్టుకుంటే నీ దృష్టి కింద ఉంటుంది. అందుకే ప్రకాష్ ఎసూడియన్ గారు అనే దైవ సేవకుడు పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండి అన్న పాట రాసిన ఆయన క్రైస్తవుడు అనడానికి ఒక మంచి నిర్వచనం చెప్పాడు. ఏ క్రిస్టియన్ ఈజ్ వన్ హూజ్ ఫీట్ ఆర్ ఆన్ ద ఎర్త్ అండ్ హూజ్ ఐస్ ఆర్ ఇన్ హెవెన్. క్రైస్తవుడు అంటే కాళ్ళు భూమి మీద, కళ్ళు పరలోకం మీద పెట్టుకొని బతికేవాడు. కాళ్ళు ఎక్కడుండాలి? భూమి మీద. కళ్ళు ఎక్కడుండాలి? పరలోకంలో. అతను క్రైస్తవుడు. అలాగే ఉన్నారా? మీ పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి క్రీస్తు యేసును రక్షకుని కొరకు మనము కనిపెట్టుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆ మాట అన్నాడు. కాబట్టి నీ నడుము వంగిపోయినట్టు రుజువేంటి అని అంటే నీకు ఆలోచనలన్నీ కిందే ఉంటాయి. ఒక యవనస్తుడిని ఓ పాస్టర్ గారు అడిగారంట, అరే రక్షణ పొందరా అంటే, ఇప్పుడే కాదు సార్ అన్నాడంట. మరి ఎప్పుడు పొందుతావురా అంటే, పొందుతాను సార్ అన్నాడంట. ఏంట్రా, సంవత్సరం నుంచి అడుగుతున్నాను, అసలు ఏంట్రా నీ ఆశ ఏంట్రా అంటే, అవును సార్ నాకు ఒక ఆశ ఉంది సార్ అన్నాడంట. ఏంట్రా నీ ఆశ అంటే, సార్ ఐ వాంట్ 1 wife, 2 children, 3 bedroomed house, 4-wheeler, 5-day వర్కింగ్ వీక్, 6 digits ఆఫ్ శాలరీ అన్నాడంట. నాకు ఒక భార్య కావాలి సార్, 2 పిల్లలు కావాలి సార్, 3 గదులు ఇల్లు కావాలి సార్, 4 చక్రాల వాహనం కావాలి సార్, 5 పని రోజులుండే ఉద్యోగం కావాలి సార్, 6 అంకెల జీతం కావాలి సార్ అన్నాడంట. వెంటనే పాస్టర్ గారు అన్నాడంట, అరే ఒక సంగతి మర్చిపోయారా నువ్వు, అదేంటంటే 7 అడుగులు గొయ్యరా అన్నాడంట. చాలామంది 6 వరకే వేస్తున్నారు. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏం పెళ్లి చేసుకుందాం, ఎవరిని చేసుకుందాం. తప్పు కాదు, అంతవరకే ప్రణాళిక వేయడం తప్పు. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, క్రీస్తు యేసు కొరకు కనిపెట్టండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు చెబుతుండగా అసలు ఆలోచనే లేకుండా, ఆ ఊసే లేకుండా బ్రతకటం సాతానుడు నీ నడుం పట్టుకొని నేల చూపులే చూస్తున్నాడు. అందుకే భక్తులు ఇలా చెబుతుంటారు, జీవితకాలమంతా నేల మీద చూసి ఒకే ఒక్కసారి ఆఖరిసారి పైన చూసే జంతువేంటి? పంది. పంది తినేది పెంట, ఉండేది గుంట. ఎప్పుడదే చూపు. ఆఖరిసారి దాని కాళ్ళు గట్టి దాని కాళ్ళ మధ్యలో నుంచి కర్ర దోపి అటొకటి ఇటొకటి భుజానికి వేసుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు తిరగబడి ఆకాశానికి చూస్తుంది. వావ్, ఆకాశం ఎంత బాగుందరా, ఇప్పుడు దాకా పెంట మీద గుంట మీద బతికాను నేను అనుకుంటుంది. కానీ ఏం ఉపయోగం? జీవితకాలమంతా భూ సంబంధమైన వాటి మీదనే బ్రతుకుతూ ఉంటే ఎంత దౌర్భాగ్యం అది. బలహీనపరచు దయ్యం సాతానుడు పడతాడు. ఈవిడ ఎంతకాలం నుంచి ఉంది అక్కడ? 18 ఏళ్ల నుంచి. అది అవ్వాలి సీనియారిటీ. ఎక్కడుంది? మందిరంలోనే ఉంది. అంటే సాతానుడు మందిరానికి వచ్చే వాళ్ళు కూడా పడతారా? తప్పకుండా పడతాడు. ఇక్కడ ఎంతమందిని పట్టుకున్నాడో. మా చిన్నప్పుడే సండే స్కూల్ టీచర్ ఒక కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఒక ఆయనకంట చిలకలు పెంచడం బాగా ఇష్టమంట. ఆయన ఆ చిలకలకి ఒక మంచి పాట నేర్పించాడంట. ఆ పాట ఏంటంటే, వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు,
పట్టుకుపోతాడు జాగ్రత్త. ఆ చిలకలు భలే నేర్చుకున్నాయి ఆ పాట. ఏది చెప్పండి ఒకసారి. వేటగాడు వస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు జాగ్రత్త. అద్భుతంగా పాడుతుంటే ఈయన అనుకున్నాడంట, అబ్బా నా చిలకల పాట నేర్చుకుని ఇక సూపరు, ఏ వేటగాడి చేతిలో పడవు అని అనుకున్నాడు. ఈ చిలకలన్నీ ఎగురుకుంటూ అడవికి వెళ్ళి, ఒక వేటగాడు నిజంగానే పగలంతా వెతికిన ఒక్క జంతువు కూడా పడలా. విసిగిపోయి ఇంటికెళ్ళి ఏం చెప్పాలి, నా భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు, ఏదైనా పడితే అమ్ముకొని కొనుక్కొని వెళ్దాం అనుకున్నాను, ఏమీ దొరకలేదు అనుకుంటూ వెళ్తూ ఉండగా అడవిలో నుంచి పాట వినబడుతుంటే, అరే ఇదేంట్రా, అడవిలో ఈదురుగాలులు వీయాలి, వేడిగాలులు వీయాలి, కానీ బీటిల్స్ మ్యూజిక్ వినపడుతుంది ఏంట్రా అనుకొని ఆ వైపు వెళ్ళేటప్పటికి ఆ చిలకలు పాట పాడుతున్నాయి. ఏం పాడుతున్నాయి మీరే చెప్పండి, పెద్దగా చెప్పండి. వేటగాడొస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు జాగ్రత్త. అరే కనీసం ఈ చిలకలన్నా పడతాయి అనుకున్నాను, ఈ చిలకలు తెలివి కలిగిన చిలకల్లాగా ఉన్నాయి, నా చరిత్ర అంతా తెలిసినట్టున్నాయి అని అనుకొని వెళ్ళిపోతూ ఉండగా సిక్స్త్ సెన్స్ ఆడితే ఎలా చెప్పిందంట, ఎందుకన్నా మంచిది ట్రై చేయకూడదు అని. ఆడు ఆ చిలకలన్నీ చూస్తుండగానే నూకలేశాడు, ఉచ్చులేశాడు, ఆ ఉచ్చుకు గట్టిన తాడు తీసుకొని వెళ్ళి దూరంగా పొదల్లో కూర్చొని చూస్తున్నాడు. ఈ చిలకలు పాడతానే ఉన్నాయి. పాడతా పెద్ద చిలక అంది, వెళ్దామా అని తలకాయ ఊపింది. నోట్లో నుంచి పాట వస్తానే ఉంది. ఏం పాట చెప్పండి. మొత్తం అన్నీ లేచినాయి, పాట పాడుకుంటానే లేచినాయి, అందులో పడ్డాయి. మేత తింటా ఉండగా అరే ఇవి పాట పాడుతుంటే తెలివి కలిగిన చిలకలు అనుకున్నాను, కానీ ఇంత తెలివి మాలిన చిలకలా అని ఆ ఉచ్చులకు గట్టిన తాడు బలంగా లాగేటప్పటికి ఒకదాని ముక్కు, ఒకదాని రెక్క, ఒకటి డొక్క ఇరుక్కుపోయినాయి. ఇరుక్కుపోయి కూడా పాట పాడుతూనే ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని తీసుకొని బుట్టలో వేసి మార్కెట్కి తీసుకెళ్తుంటే అక్కడ కూడా పాడుతూనే ఉన్నాయి. ఎన్ని చిలకలు ఉన్నాయో ఇక్కడ, బోల్డ్ చిలకలు ఉన్నాయి, పాటలు పాడుతూనే ఉన్నాయి. కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? సాతాను చేతిలోనే ఉన్నాయి. ఈ సాతాను అపవాది కుమార్తె, అబ్రహాము కుమార్తె. కానీ అదే సమయంలో అపవాది బంధించాడు. ఎంత విచారం. కొంతమంది అలాగే ఉంటారు, ప్రార్థనకు వస్తుంటారు, బైబిల్ చదువుతుంటారు, వాక్యం వింటుంటారు, ఈ ప్రార్థన కూడా చేస్తారు. రక్తమే జయం, చెప్పండి, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలు అనంత నాశనం, యేసు రక్తమే జయం. సాతాను చేతిలో ఉండి కూడా చెప్పొచ్చు ఆ మాటలో. ఈ చిలకలు అంతేగా. అర్థమైందా? సాతానుడు పట్టుకునే రెండవ మహాశక్తి, మనుషులను పట్టుకునే రెండవ మహాశక్తి సాతానుడు. బంధిస్తాడు సుమా, జాగ్రత్త. నువ్వేం పాడుతున్నావో అది నీ జీవితంలో లేకపోతే నీకంటే మోసకరమైన చిలక మరొకటి ఉండదు. కృష్ణా జిల్లాలోనే ఒక 40 ఏళ్ల క్రితం ఒక ఊరికి వెళ్ళాను నేను. అప్పుడు పాటలు పాడుతూ ఉండగా వాయిద్యం వాయించడానికి ఒక అమ్మాయి పాట పాడింది, సూపర్ పాడింది. నీ కళ్ళు జాగ్రత్త, నీ కాళ్ళు జాగ్రత్త. అమ్మాయి పొట్టిగా ఉంది, పిట్టలాగుంది, కానీ గొంతు టాప్ లేపేసింది అనుకో. తర్వాత సంవత్సరం కూడా అదే మీటింగ్కి వెళ్ళి ఆ అమ్మాయి వస్తుందేమోనని చూసి ఆ మీటింగ్ అయ్యాక పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఆ అమ్మాయి రాలేదేంటండి అని. అంటే ఏ అమ్మాయి అండి? అదే లాస్ట్ ఇయర్ పాట పాడింది కదండి. అంటే చాలామంది పాడారు కదండి అన్నారు. అదేనండి, కాళ్ళు జాగ్రత్త అని పాడిందే. అంటే ఓ సామ్మయ్య, ఆ అమ్మాయి కళ్ళు జాగ్రత్త అని పాడి ఆ కళ్ళు రెండు జారి ఒకడిని లేపుకొని వెళ్ళిపోయింది అన్నాడు. నోట్లో పాట ఏమొచ్చింది? కాళ్ళు జాగ్రత్త. నోట్లో పాట వచ్చింది, కానీ జీవితం అపవాది బంధించిన వాళ్ళు అలాగే ఉంటారు.
పాట నోట్లోనే ఉంటుంది, బాటలో ఉండదు. పాట నోట ఉంటుంది, పాట బాటలో ఉండదు. అర్థమైందా? ఈ రాత్రి దేవుని వాక్యం వింటుండగా ఇదే ఆలోచించి, సాతానుడు బంధించాడు అనే రుజువేంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మవు, అదే రుజువు. నడు వంగిపోయి ఉంటుంది, అదే రుజువు. ఒకసారి ఒక క్రిస్టమస్ సమయంలో స్కిట్లు వేస్తూ ఉంటారుగా, ఒకడికి ఆ స్కిట్లో సాతాను వేషం వేశారట. ఆ సాతాను వేషం వేసి ఆ స్కిట్లో వాళ్ళకి చెప్పారు, మీరు టైం కుదరదు కాబట్టి ఇంటి దగ్గరే సిద్ధపడి రండి అని. వీడు ఒక నల్లటి గౌన్ వేసుకొని, ముఖానికి కాటుకు పూసుకొని, తెల్లటి పళ్ళు పెట్టుకొని నెమ్మదిగా స్కిట్ జరిగే టైంకి బయలుదేరి వెళ్తున్నాడు. అంతలోకి ఆకాశం వర్షం మేఘావృతమై వర్షం పడుతుంది. అరే, ఈ వర్షం కనుక పడితే నా మేకప్ అంతా పోద్ది, సాతానుల్లాగా కనపడను, ఎక్కడికన్నా వెళ్ళి వర్షం తగ్గేదాకా ఉందామని వెళ్తున్నాడు. వర్షం రావడం వల్ల చాలామంది ఇళ్ళు మూసేసుకున్నారు. ఒకటి మాత్రం తలుపు తెరిచింది, అదేంటంటే చర్చి. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి ఈడు అసలంతా మనసంతా స్కిట్ మీదే ఉంది. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు స్కిట్ వేయాలా అని వీడు వెళ్ళి వెనకాల సరే వర్షం తగ్గాక వెళ్దామని ఈ మేకప్ పోతదేమోనని వెనకాల గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఈ చెయ్యి ఒక గుమ్మం ఒక వైపు, ఈ చెయ్యి ఒక వైపు వేసుకున్నాడు. ఆ రోజేంటో మరి పాస్టర్ గారు కూడా సాతాను గురించే ప్రసంగం చేస్తున్నాడు. ఆయన చేస్తూ చేస్తూ అలాగే ఆగిపోయాడు. ఇదేంట్రా, నేను సాతాను గురించి ప్రసంగం చేస్తుంటే ఏకంగా సాతానే వచ్చేసాడని. ఇప్పుడు దాకా ఉజ్జీవంగా చేస్తున్న పాస్టర్ గారు అకస్మాత్తుగా ప్రసంగం ఆపేటప్పటికి అందరూ వెనక్కి తిరిగి చూశారు. అరే, మన పాస్టర్ గారు ఎంత పవర్ఫుల్ రా, మన పాస్టర్ గారు ఎంత పవర్ఫుల్ రా, సాతాను గురించి ప్రసంగం చేస్తుంటే ఏకంగా సాతానే వచ్చేసాడు అనుకొని ఇక నిజంగా ఆ తలుపుల్లో నుంచి దూరేవాళ్ళు తలుపుల్లో నుంచి, కిటికీల్లో నుంచి దూరేవాళ్ళు కిటికీల్లో నుంచి, ఏటోళ్ళు అటు వెళ్ళిపోతే పాస్టర్ గారు కూడా స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. సరే, వీడికి అస్సలు అర్థం అవట్లే, నేను ఈ వేషంలో వచ్చాను, నన్ను ఎందుకు ఇలా పారిపోతున్నారు అర్థం కాక వెనకాల లావటి ఒక ఆవిడ కూర్చొని ఉంది, కదల్లేక. ఆవిడ దగ్గరికి వెళ్ళి మా అమ్మ అన్నాడు, బాబు నన్ను ఏమనబాకు, నేను నీ బిడ్డనే. నవ్వుతున్నారు కానీ ఎంతమంది ఉన్నారో. ఎక్కడుంది ఆవిడ? మందిరంలోనే ఉంది, కానీ ఎవరు పట్టుకున్నారు? జాగ్రత్త. మందిరానికి వచ్చినందువల్ల నువ్వు దేవుడి చేతిలో ఉన్నట్టు కాదు, ప్రార్థనలో కూర్చున్నందువల్ల దేవుడిని నువ్వు పట్టుకున్నట్టు కాదు. ఈవిడ సీనియారిటీ 18 ఏళ్ళు, సిన్సియారిటీ మానకుండా వస్తుంది. ఇలాంటి వాళ్ళు మానరు, ఇలాంటి వాళ్ళు మారరు. వీళ్ళు మారరు. కారణం, ఎవరు బంధించారు వాళ్ళని? సాతాను బంధించాడు. మనుషులను పట్టుకునే రెండవ మహాశక్తి అది. మొదటిది ఏంటి? పాపం. రెండవది సాతాను. మూడవది చెప్తాను రండి. దేవుని వాక్యంలో నుంచి మూడవ సంగతి నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూస్తారా? జోబ్ 24:19. అనావృష్టి చేతను ఎవరైనా బ్రదర్స్ చదవగలరా? ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా చదవలేకపోతున్నారు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను. బ్రదర్స్ అంటే సిస్టర్స్ చదువుతున్నారు. ఏం చేద్దాం, అంత బలహీనలు వీళ్ళు. వీళ్ళకి మూతి మీద మీసాలు ఉంటాయి కానీ ఒక్కళ్ళు కూడా పౌరుషం ఉండదు. యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనను. ఎవరిని? మనుషులను పట్టుకునే మూడవ మహాశక్తి పాతాళం. మనుషులను పట్టుకుంటుంది. అయితే తేడా చెప్తాను వినండి. పాపము, సాతాను మనిషి బతికున్నప్పుడు పట్టుకుంటుంది. పాతాళం మనిషి చచ్చిపోయాక పట్టుకుంటుంది. అన్నా మీరెలా చెబుతారన్నా అని అంటారేమో.
నేనేది నా సొంత మాటలు చెప్పట్లా, బైబిల్లోదే చెప్తున్నాను. రండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాను. 22 నుండి చదువుతున్నాను నేనే. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఎప్పుడు అప్పుడంటే ఎప్పుడు? అర్థమైందా? మనుషులను పట్టుకునే మూడవ మహాశక్తి ఏంటి? పాతాళం. ఎప్పుడు పట్టుకుంటుంది? చచ్చాక పట్టుకుంటుంది. బతికినప్పుడు పట్టుకునేవేంటి? పాపం. 2 సాతాను. మనిషి ఈ లోకాన్ని వదిలిపెట్టగానే పట్టుకునేదేంటి? పాతాళం. రైట్. సరే అండి, పట్టుకుంటుంది, 4 రోజులకు వదిలేస్తుందిలే అని అనుకోవడానికి లేదు. పాతాళం వదలదు. ఎలా తెలుసండి మీకు అంటారేమో. రండి, దేవుని వాక్యంలోనే చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7:9 ఇలా రాయబడిందండి. యోబు గ్రంథం 7. చదవండి బ్రదర్. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు ఎప్పుడు రాడు. పాతాళానికి వెళ్ళినవాడు మళ్ళీ ఎప్పుడు రాడు. అర్థమైందా? పాతాళం ఎప్పుడు పట్టుకుంటుంది? చచ్చిపోయాక. సరే, చచ్చిపోయాక కొంతమంది అంటుంటారు ఏమని, పర్లేదండి అక్కడ కూడా సువార్త చెప్తారు, అక్కడ కూడా మారు మనసు పొందొచ్చు అని. కానీ బైబిల్ దానికి వ్యతిరేకం. ప్రభు అలా ఎప్పుడు చెప్పలా. అంతేకాదు, స్పష్టంగా చెప్పించాడు, పాతాళానికి పోయిన వాడు మళ్ళీ ఎప్పుడు రాడు. అందుకనే లూకాసు వార్తలో కూడా అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటి పోజాలకుండునట్లు ఒక మహా అగాధం మధ్యలో ఉంది. పాతాళంలో పడటమే కానీ రావడం ఉండదు, లేవడం ఉండదు. పాతాళం పట్టుకుంటుంది. జాగ్రత్త. ఎప్పుడు పట్టుకుంటుంది? చచ్చిపోయాక. ఎప్పుడు వదిలిపెడుతుంది? వదిలేదే లేదు. సరే, మరి పాతాళంలో సర్లేండి ఎట్టో కట్ట సెటిల్ అవుదాం, అక్కడే అడ్జస్ట్ అవుదాం అని అనుకుంటారేమో. పాతాళంలో ఏముంటుంది? రండి, మళ్ళీ లూకాసు వార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. పాతాళంలో ఏముంటుందో లూకా 16:23 ఇలా రాయబడింది. అప్పుడు అతడు పాతాళంలో ఏముందమ్మా? బాధ. అందరు చెప్పండి, బాధ. పాతాళములో బాధపడుచు. నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మా సండే స్కూల్ టీచర్ ఇలా చెప్పారు, భూలోకములో బహుగా సుఖపడ్డాడంట. ఎవరు? ఈ ధనవంతుడు పిచ్చగా సుఖపడ్డాడు. ఎంత సుఖపడ్డాడంటే ఆయన తమాషాగా ఇలా చెప్పాడు, తుమ్మితే 9 మంది డాక్టర్లు వచ్చేవాళ్ళంట. సార్ ఏమైంది సార్? వేడి నీళ్ళు ఇమ్మంటారా, టీ ఇమ్మంటారా, లెమన్ టీ ఇమ్మంటారా, ఆస్పిరిన్ ఇమ్మంటారా, పారాసెటమాల్ ఇమ్మంటారా అని. కానీ ఇప్పుడు అరిచిన గీ పెట్టిన జవాబిచ్చేవాడే లేడు. పాతాళములో ఏముంది? బాధ. నోట్ చేయండి, పాతాళంలో ఏమేమి ఉన్నాయో చెప్తాను. బాధ నంబర్ 2. తర్వాత పాతాళములో బాధపడుచు. తర్వాత కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా నా యందు. అటు పాతాళములో ఏమీ లేదు, కనికరం లేదు. కనికరం అంటే అర్థం అయ్యో చొచ్చు అయ్యో అంటారు చూసారా? పాతాళములో జాలి పడేవారు ఎవరూ లేరు. ఒకడు కారు కింద పడి రోడ్డు మీద అని కొట్టుకుంటా ఉంటే దారిని వెళ్ళేవాళ్ళు ఏమీ చేయకపోయినా కనీసం ఏమంటారు? అయ్యో పాపం అంటారు. పాతాళములో అరుస్తున్నా, గీ పెడుతున్నా కనికర పడేవాళ్ళు ఎవరూ లేరు. పాతాళములో ఏమీ లేదు, కనికరం లేదు. తర్వాత కనికరపడి తన వేలికొనతో నీళ్లలో ముంచిన నాలుకను
అటు పాతాళములో ఏముంది? దాహముంది. అక్కడ ఏం లేదు? నీళ్లు లేవు. నీళ్లు లేవు. సహజంగా బాగా దాహం అయినోళ్ళు ఏం అడుగుతారు? అమ్మా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వా అంటారు. ఇంకా ఎక్కువ దాహమైన వాళ్ళు ఓ చెంబుడు నీళ్ళు ఇవ్వమ్మా అంటారు. కానీ ఈ అరిచేవాడు, ఈ కేకేసేవాడు ఏమంటున్నాడు? అయ్యా మాకు నీళ్ళన్నీ అక్కర్లేదు, వాడు వేలి కొన నీళ్ళలో ముంచమను, అది కూడా లోపలికి రావద్దు, పైనుంచి చేయమను, అది నోట్లో పడటానికి అలా నోరు నాలుక అలా పెడతానయ్యా, అలా పెడతానయ్యా, ఒక్క చొక్కేయమనయ్యా, ఒక్క చొక్కేయమనయ్యా. భూలోకంలో బహుగా సుఖపడినవాడు ఎంత బాధపడుతున్నాడు. పాతాళములో దాహం, పాతాళములో బాధ, పాతాళములో కనికరం లేదు, పాతాళంలో నీళ్లు లేవు. తర్వాత మాట చదండి. పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో, ఏంటండి పాతాళంలో ఏమన్నాయి? అగ్ని అంటే ఏంటి? జ్వాలలు అంటే ఏంటి? తేడా తెలుసా? అగ్ని అంటే ఏంటి? మీలో ఎంతమందికి గ్యాస్ స్టవ్ ఉంది? గ్యాస్ ట్రబుల్ కాదు, గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్లో బాగా మండాలంటే హైలో పెట్టాలి. హైలో పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది? అది బ్లూ ఫ్లేమ్ వస్తుంది చూసారా? చివర ఉండే జ్వాలని, దాన్ని ఫ్లేమ్ అంటారు. అది చాలా తీక్షణమైంది. ఆ బ్లూ ఫ్లేమ్, జ్వాల అంటే అది అర్థం, కాల్చి పడేస్తుంది అంతే. అయితే సర్లయ్యా కాల్తే కాల్చింది చచ్చిపోదాం అనుకుంటే చావు రాదు. అందుకే ఒక భక్తుడు పాట రాదు, నరకమంటే బాబు నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి, కనలేక ఏడుస్తాడు ఏ దారి. నరకమంటే అమ్మా నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా. నరకం ఆషామాషి కాదు, అస్సలు కాదు. ఇంతకీ మీకు ఇంకో నిజం చెప్పనా? ఇంతకీ వీడు బాధపడేది దేనికోసం? పాతాళం కోసం. పాతాళం అంటే సబ్ జైల్ లాంటిది, నరకం అంటే సెంట్రల్ జైలు లాంటిది. పాతాళంలో సబ్ జైల్లో పడినోడికే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నరకంలో ఇంకెవడు పడలా. నరకంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదట 3 బోణి కొడతారు. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అది నేను ఇప్పుడు చెప్పడం లేదు. ఇప్పటి వరకు నరకంలో ఎవరు కనపడలా, ఎవరు పడలా. పాతాళములోనే చచ్చిపోతున్నాడు వీడు. ఇంకా నరకంలో చెప్పాలా? పెనం మీద కాలిపోతున్నాడు. ఇక పొయ్యిలో పడితే బాబోయ్ పాతాళం పట్టుకుంటుంది, జాగ్రత్త. పాతాళం ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వారిని. బతికొండగా ఎవరైతే పాపం చేశారో వారిని పాతాళం పట్టుకుంటుంది. ఏమేమి ఉన్నాయో చెప్పాను. అందుకే దేవుడు తన గ్రంథంలో తెలివి తక్కువ వాళ్ళతో రాయించలేదు ఈ మాట. ఈ మాట రాసింది లూకా డాక్టర్ గారు. సామెతల గ్రంథంలో ఇందాక మనం చదివిన సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 24వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను, తెలివి కలిగిన వాడు, రాసింది డాక్టర్ గారు, చెప్పింది సృష్టికర్త అయిన దేవుడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. అందుట్లో అనుమానమేమి లేదు. ఇది చాలదన్నట్టు నరకం ఉన్నది వాస్తవమని దేవుడు లేడని చెప్పే వాళ్ళ ద్వారా కూడా రుజువు చేశాడు. రష్యా దేశపు శాస్త్రజ్ఞులు కొంతమంది
భూమికి రంధ్రం వేయడానికి పూనుకున్నారు. వాళ్ళు రంధ్రమేసి కొన్ని కిలోమీటర్లు లోపలికి వెళ్ళినప్పుడు ఒకేసారి వేల మంది ఏడ్చినట్టు కేకలు వినపడుతున్నాయి. ఏంటో తెలుసుకుందామని ముందుకెళ్తే వేడి గాలులు తగులుతున్నాయి. భయం వేసి పైకి వచ్చేసారు. వాళ్ళు చెప్పిన మాట నరకం ఉంది, వాస్తవం. దేవుడున్నాడు అని చెప్పే వాళ్ళతో రుజువు చేశాడు, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళతో కూడా రుజువు చేశాడు. అయినా నమ్మకపోతే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు, దిక్కుమాలిన వాళ్ళు ఎవరు ఉండరు. పాతాళం పట్టుకుంటుంది, జాగ్రత్త. అర్థమైందా? మనుషులను పట్టుకునే మూడవ మహాశక్తి ఏంటి? పాతాళం. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 3. మొదటిది పాపం, రెండవది సాతాను, 3 పాతాళం, 4 యేసు ప్రభు. రండి దేవుని వాక్యంలో నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన. కీర్తనలు 73:23. కీర్తనలు 73:23 చదువుతారా? ఆయనను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి. ఓ ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. మనిషిని పట్టుకునే మరొక మహాశక్తి ఏంటి? దేవుడు. అయితే దేవుడు ఒక మనిషిని పట్టుకోవాలంటే జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ ఈ 3 పట్టుకొని ఉన్నాయి. ఏ 3 చెప్పాలి? పాపం, 2 సాతాను, 3 పాతాళం. ఇప్పుడు ఆయన పట్టుకోవాలంటే ముందు వాటి నుంచి విడిపించాలి కదా. ఒక పాము కప్పను పట్టుకుంది. ఆ పాము నోట్లో నుంచి కప్పను విడిపించాలంటే వద్దులే నువ్వే తినేయి అంటే కప్పకు కోపం. వద్దు దాన్ని వదిలేయి అంటే పాముకు కోపం. ఇప్పుడు నువ్వు వెళ్ళి పామును ఒక దెబ్బ వేసావనుకో, కప్పను వదిలి ఎవరిని పట్టుకుంటుంది? నిన్ను పట్టుకుంటుంది. పాపం మనిషిని పట్టుకుంది. ఆ మనిషిని యేసు ప్రభు పట్టుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ పాపం ఆ మనిషిని పట్టుకున్న పాపం మనిషిని వదిలేసి ఎవరిని పట్టుకుంటుంది? యేసు ప్రభుని పట్టుకుంది. అదే ఏ పాపమెరుగని ఆయన మన కోసం కలువరి సిలువలో పాపమయ్యాడు. అందుకేగా పాట రాసింది, ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. ఈ పాపం మనిషిని పట్టుకుంది. విడిపించటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. దేవుడు మనిషి అయ్యాడు. అందుకనే ఆయన జన్మించినప్పుడు దేవదూత ఈ శుభవర్తమానం తెలియజేశాడు. ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆడేవాణ్ణి ఆటగాడంటారు, వేటాడేవాణ్ణి వేటగాడంటారు, రక్షించేవాణ్ణి రక్షకుడు అంటారు. ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి రక్షకుడు అన్నారు. ఇప్పుడు మనిషిని పాపం పట్టుకుంది. ఆ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు భూలోకానికి దిగి వచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథం 1:6 ఇలా రాయబడింది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. బట్టకు తుప్పు పడితే నిమ్మకాయ ఉప్పు పెట్టాలి. బట్టకు తారంటితే కిరసనాయిలు పోయాలి. చేతికి మురికంటితే నీళ్లు పోసి సబ్బు పెట్టాలి. కాళ్లకు బురదంటితే నీళ్లతో కడుక్కోవాలి. నేను ధనవంతుణ్ణి, నాకు నీళ్ళేంట్రా, ఓ బక్కీటు నెయ్యి తీసుకురండిరా అని నెయ్యితో కాళ్ళు కడిగారు అనుకో, బురద ఎక్కువ అవుద్దా
తక్కువ వద్దా? ఏం పోయాలో అదే పోయాలి. మా అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాలువలో ఈత కొడతా ఉండగా ఏదో కాలు భాగాన్ని పట్టుకుంది. బాగా నొప్పేస్తుంటే ఎగురుతుంది. దారిని పోయి ఆయన ఎవరో పాపం చిన్న పాప ఏడుస్తుందని దగ్గరికి పిలిచి, రామ్మ ఇటు పైకి రా. జలగా అటు ఇటు పట్టింది. లాగాడు, రాలా. సైకిల్ దగ్గరికి వెళ్ళి సైకిల్కి పెట్టిన కొడవలు తెచ్చి కొడవలతో కోసాడు. తెగిపోయింది కానీ వదల్లా. అందుకే జలగపట్టు అంటారు. నోట్లో పొగాకేసుకొని, అపార్థం చేసుకోకండి, పొగాకేసుకునేవాళ్ళు, మేము కూడా వేసుకోవచ్చు అనుకోకండి. జలగబోవడానికి పొగాకు రసం ఊశాడు, అప్పుడు వదిలింది. పాపం పోవడానికి యేసు రక్తం పనికొచ్చింది. తన రక్తము వలన మన పాపములోంచి మనలను విడిపించినవాడు. పాపము నుంచి విడిపించాడు. రెండవది, మనిషిని పట్టుకున్న మరొక వ్యక్తి ఎవరు? మరొకటిదేంటి? సాతాను. సాతాను నుంచి విడిపించటానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? సాతాను మీద అధికారం. ఆయన మాట చాలు, ఏయ్ సాతానా పో అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన గద్దించగా సాతాను పారిపోతాడు. ఆయన మాట చాలు. పాపానికి ఏం కావాలి? ఆయన రక్తం. సాతానికి ఏం కావాలి? ఆయన వాక్కు. పాతాళానికి ఏమి కావాలి? ఆయన పునరుద్ధానం. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలా రాయబడింది, ఆయన భూమి అడుగు భాగములకు దిగెను, అనగా పాతాళానికి వెళ్ళి అక్కడి నుండి చెరగా తీసుకుని వచ్చేసాడు. ఆయన పునరుద్ధానం. ఆయన మరణం పాపానికి మందైతే ఆయన పునరుద్ధానం పాతాళానికి మందు. ఆయన యొక్క మాట సాతానుకు మందు. ఇప్పుడు అంటున్నాడు, రా నీ చెయ్యి నాకు, నేను పట్టుకుంటాను. ఆయన పట్టుకుంటే ఇంకెవడు విడిపించలేడు. అందుకే అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇలాగన్నాడు. 10వ అధ్యాయం చూస్తారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక మనిషిని పట్టుకుంటే ఎవడు విడిపించలేడు. అయితే ప్రశ్న, నువ్వు ఆయన చేతిలోకి వస్తావా? ఆల్రెడీ నిన్ను పట్టుకున్నది పాపం, ఆల్రెడీ నిన్ను పట్టుకున్నది సాతాను, ఆల్రెడీ పట్టుకోవడానికి కాసుకొని కూర్చుంది పాతాళం. ప్రభువా వద్దు, వాడి చేతిలోకి వద్దు, నేను నీ చేతిలోకి వస్తాను ప్రభువా అని ఆయనకు నీ చెయ్యి అప్పగిస్తావా? అలాగ అప్పగిస్తే ఈ పాట మనస్ఫూర్తిగా పాడాలి. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఈ రాత్రి నీ చెయ్యి ఆయనకు అప్పగిస్తావా? ఆయన నీ చేయి పట్టుకుంటాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు. నేను నిన్నెన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. ఈ 4 మహాశక్తులు మనుషుల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. మొదటి 2 బతికొండగా పట్టుకుంటాయి, 3వది చచ్చిపోయాక పట్టుకుంటుంది. కానీ యేసు ప్రభు, నువ్వు బతికొండగా నీ చెయ్యి ఆయనకిస్తే బతికి ఉన్న పాపం కానీ సాతాను కానీ చచ్చిపోయిన తర్వాత పాతాళం కానీ నిన్ను పట్టుకోలేదు. ఆయన చేతి అంత గట్టిగా పట్టుకుంటాడు. 7వ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను.
ఆ రోజు నన్ను ఆయన చేత్తో పట్టుకున్నాడు, ఇంకా పట్టుకొనే ఉన్నాడు, పట్టుకుంటాడు. నీవు నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నావు. దావీదు పలుకుతున్నాడు అన్నమాట. ఈరోజు నీ చెయ్యి ఆయనకి ఇస్తావా? ఇస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు, మరణం వరకు నడిపిస్తాడు, తర్వాత మహిమలో నిన్ను చేర్చుకుంటాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అయ్యా, ఈ రాత్రి నీ వాక్యం నాకు అర్థమైంది ప్రభువా. పాపపు కట్ల నుంచి నన్ను విడిపించు, సాతాను యొక్క బంధకాల నుంచి నన్ను విడిపించు. పాతాళపు వశములో నుంచి నన్ను తప్పించు అని ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకుంటావా? ఇవన్నీ ఎవరు చూశారులే అని అంటావా? ఒకరోజు రాబోతుంది, ధనవంతుడు కూడా అలాగే అన్నాడు. కానీ పాతాళములో పడ్డాక కానీ దాని నిజరూపం అర్థమవలా. ఎందుకు అప్పుడు దాకా ఉండాలి? ప్రాణముండగానే ప్రభువుని నమ్ముకున్నట్లు యేసు ప్రభు నీ స్వంత రక్షకుడిగా అంగీకరించకూడదు? నీ చెయ్యి ఆయన పట్టుకోవాలని ఎదురు చూస్తుండగా నీ చెయ్యి ఆయనకు అప్పగిస్తావా? ఎవరైతే ఈరోజు అట్టి తీర్మానం కలిగి ఉన్నారో దయచేసి మీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రభువుకు చూపండి. ఆయన మీ చెయ్యి పట్టుకోవాలని కోరుతున్నాడు. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. మంచిదమ్మా, మంచిది బ్రదర్, తమ్ముడు, ప్రభు నిన్ను దీవించుగాక. యథార్థంగా చెయ్యి పైకెత్తండి, ఆషమాషిగా కాదు, ఆటకాయతనంగా కాదు. ఇది దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఎవరైతే తమ చేయి పైకెత్తారో దయచేసి మీరున్న స్థలంలో ధైర్యంగా ప్రభువు కోసం లేచి నిలబడండి. దయచేసి లేచి నిలబడండి. ప్రభువా, నా చేయి పట్టుకో నాయన. ప్రభువా, నేను జారిపోకుండా నన్ను పట్టుకో ప్రభువా. ఇదిగో నా చేయి నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, నన్ను పట్టుకో. ధైర్యంగా లేచి నిలబడండి. సిగ్గుపడొద్దు. ఎవరైనా సిగ్గుపడితే ప్రభు అన్నాడు, నా నిమిత్తమై మనుషుల ఎదుట మీరు సిగ్గుపడితే పరలోకంలో నేను సిగ్గుపడతానన్నాడు. ఎందుకు? నీకోసం ధైర్యంగా రక్తం కార్చిన ఆ ప్రభువు గురించి ఆయన ఒప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతావు? ధైర్యంగా లేచి నిలబడు. ప్రభు నీ కోసం ధైర్యంగా సిలువ మీద రక్తం కార్చలేదా? దిగంబరిగా వేలాడలేదా? ఆఖరిసారి అడుగుతున్నాను, ఇంకా ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడద్దు, భయపడద్దు. ఎవరైతే నిలబడ్డారో వారి తీర్మానం చేయండి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, పాపం నన్ను పట్టుకుందయ్యా, కానీ నా పాపము నుంచి విడిపించడానికి నీవు రక్తం కార్చావయ్యా. నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగయ్యా. ఇదిగో అయ్యా, నా చేయి పట్టుకయ్యా అని ప్రభువుని అడుగు. ప్రభువా, సాతాను నన్ను పట్టుకున్నాడయ్యా, అందుకే ఈ రాత్రి వాడి చేతిలో నుంచి విడిపించబడి నీ చేతిలో పడడానికి నా చెయ్యి నీకు ఇస్తున్నానయ్యా, నా చెయ్యి పట్టుకయ్యా అని ప్రభువుకి అప్పగించు. ప్రభు నీ చెయ్యి పట్టుకుంటాడు. ప్రభువా, పాతాళములో నుంచి నన్ను విడిపించు ప్రభువా, నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని ప్రభువుకి అప్పగించు. అలాగే మీరుండండి, నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి మీ వాక్యం ద్వారా సంధించబడి మీ మాటలు ఆలకించారో, ఒక స్థిరమైన దృఢమైన తీర్మానానికి వచ్చారో, వారిని రక్షించి వారి చెయ్యి పట్టుకొని వారు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మీ రాకడ పర్యంతం నడిపించమని ప్రార్థన చేస్తూ, నా చేత్తో పట్టుకున్నాను, ఎవ్వరూ వాటిని అపహరింపరని మీరిచ్చిన వాగ్దానం ఈ చెయ్యెత్తి తీర్మానాన్ని వ్యక్తం చేసిన ఈ బిడ్డల పక్షంగా జరిగించి మహిమ పొందమని మీ కృప కలిగిన బాహువులకు అప్పగిస్తూ, ఈ బిడ్డలందరూ మీ చేతిలో బలిష్టమైన పాత్రలుగా సాధన సాక్షులుగా జీవించినట్లు కృప ప్రసాదించమని
యేసుక్రీస్తు నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ మీటింగ్ అయిపోయాక దేవుని సేవకులను కలిసి మీ పేర్లు వారికి ఇచ్చి వెళ్ళండి. వారు మీ పేర్లు మాకు కూడా తెలియచేస్తారు. మా సంఘంలో కూడా మీ కొరకు ప్రభువు కొరకు చేయి ఇచ్చిన వారు ఆ చెయ్యిని ఆయన చేతుల్లో నుంచి గుంజుకోవడానికి, లాక్కోవడానికి ప్రయత్నం చేయకండి. ఆయన చేతికి అప్పగించారు. ఇష్టపూర్తిగా ఆయనతో కలిసి నడవండి. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.